హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ టీడీపీ అండ్ జనసేన మరి నిన్న అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. సో జనసేనకైతే 24 సీట్స్ అయితే ఇచ్చారు. అవును. అసెంబ్లీ 3 పార్లమెంట్ ఇచ్చారు. మరి ఇది కరెక్ట్ అంటారా? ఇన్నే ఇవ్వడం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అటు వైసీపీ వాళ్ళైతే ఏకంగా పవన్ కళ్యాణ్ పావలాకు కూడా సరిపోడు అన్న రేంజ్ లో విమర్శలు చేయడం చూస్తున్నాను సార్. మరి మీరేం చెప్తారు సార్? పావలాకి సరిపోడు అంటే 25 ఇవ్వలేదనా, 24తో సర్దారు. 25 ఇచ్చింటే పావలా సెట్ అయ్యేది అనేది ఉద్దేశం కావచ్చు. కానీ నిజానికి ఈరోజు ఉదయం పేర్ని నాని గారు మాట్లాడుతూ చాలా అంటే ఒక రకంగా ఎద్దేవా చేశాడు ఆయన్ని. ఆయన మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే పవర్ షేరింగ్ అనేది ప్రాపర్గా లేదు, ఆలోచన లేదు. నిజానికి అదే అభిప్రాయాన్ని హరిరామ్ జోగయ్య గారు చాలాసార్లు మొరపెట్టుకున్నాడు. ఆయన మొరపెట్టుకుని 60 సీట్లు అడుగు, ఒక సీఎం పవర్ షేరింగ్ అడుగు, 2.5 ఏళ్ళు జనసేన, 2.5 ఏళ్ళు తెలుగుదేశం, ఇవన్నీ చాలా డిమాండ్లు పెట్టారు. పేర్ని నాని గారు కూడా అవన్నీ ఏకరువు పెట్టారు. పొద్దున ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్లో వంగవీటి రంగాన్ని చూసుకున్నారు కొంతమంది. తొలి రోజుల్లో ఇతను ఇలా అయిపోతాడు అనుకోలేదు, అలా అయిపోతాడు అనుకోలేదు అని మాట్లాడాడు ఆయన. సరే, ఈ అభిప్రాయం చాలామంది మాట్లాడారు. బొమ్మలు పెట్టి మీమ్స్ చేస్తున్నారు. పక్కన వంగవీటి రంగా గారి ఫోటో పెట్టి ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈ స్థాయి నాయకుడు అవుతాడని ఎదురు చూసాం. చిరంజీవి వచ్చాడు, లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడు, లేదు. ఇలా రాసుకుంటూ వెళ్తున్నారు. వెళ్ళి తెలుగుదేశం పార్టీకి పాలేరులుగా మారిపోయారు అని వీళ్ళని, పవన్ కళ్యాణ్ని, అలాగే ఈ పేర్ని నాని తదితరులనేమో వైసీపీలో పాలేరులుగా మారిపోయారని కూడా కొంతమంది ఎన్ఆర్ఐ కాపు యువకులు ట్రాల్ చేస్తున్నటువంటి సందర్భం ఒకటి మనకు తెలుసు. నిన్న లిస్టు బయటకు రాగానే వాళ్ళు డ్యూటీ ఎక్కారు. అక్కడ డ్యూటీ ఎక్కి ఎవరిని క్షమించట్లేదు. అన్ని పార్టీల్లో ఉన్న కాపుల మీద వాళ్ళు ట్రాల్ చేస్తున్నారు. అయితే నిజానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి ఇతనికి వచ్చినట్టు అంటే అక్కడ వ్యాపారమే. మనకు ఒక పాత సామెత ఉంది, ఎక్కడైనా బావా అంటే ఒప్పుకుంటాను, వంగ తోటగాడు అంటే కుదరదు అని. అంటే ఎక్కడైతే ఇష్యూ ఉంటుందో అక్కడ ఇష్యూ బేస్డ్గానే నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇతర వ్యవహారాలు ఉండవు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏమిటి? ఓట్ బ్యాంక్ పెరిగింది జనసేనకి, నిస్సందేహముగా ఓట్ బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం గతంతో పోలిస్తే. కానీ ఇది ఎంత మేరకు ప్రభావం చూపగలదు అనేది, ఎన్ని సీట్లలో వీళ్ళ అభ్యర్థుల్ని నిలబెట్టి గెలిపించుకోగలరు, దానికి సంబంధించినటువంటి మెకానిజం ఆ పార్టీకి ఏముంది, అలాగే అభ్యర్థులు ఏ మేరకు శక్తివంతులు, అవతల వాళ్ళని ఎదుర్కోవడంలో వీళ్ళు ఏ మేరకు వీళ్ళ ప్రతాపం చూపించగలరు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఏ స్థానాల్లో వాళ్ళు బలంగా, అంటే కొన్ని చోట్ల వాళ్ళకి కలిసి రావచ్చు. నిజానికి పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగింది ఎక్కడ? గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది ఆ పార్టీ. గోదావరి జిల్లాల్లో నిన్న అనౌన్స్ చేసిన సీట్లలో జనసేనకి కేటాయించింది తక్కువే. అది ఇబ్బంది. అంటే జనసేన ఎక్కడ గెలవగలదో అక్కడ కట్టడి చేయటం, దాని గురించి మాట్లాడితే ఓకే. కానీ మొత్తం పవర్ షేరింగ్కి సంబంధించి ఆయనకు 2.5 సంవత్సరాలు సీఎం ఇవ్వడం అనేది కుదిరే పని కాదు. వాళ్ళకు ఉన్నటువంటి జనసేనతో పొత్తు కాదు అనుకుంటే తెలుగుదేశానికి వచ్చే నష్టం ఏమిటి? చాలా నష్టపోతుంది. పవన్ కళ్యాణ్తో కలవటం వలనే గెలుపు సాధ్యం అవ్వచ్చు తెలుగుదేశానికి అన్న టోన్లో వైసీపీ మాట్లాడుతోంది విచిత్రంగా. అనివార్యమై నీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నువ్వేమిటి ఇలా తగ్గుతున్నావు పవన్ కళ్యాణ్ అని రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఒకవేళ విడిపోతే నష్టపోయేది కూడా పవనే. వీళ్ళు రెచ్చగొట్టుడు మాటలు విని ఆయన గనక లేదు ఈ పొత్తు అక్కర్లేదు అనుకుంటే విడిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు. ఆ క్లారిటీ ఉంది ఆయనకి.
అందుకని పొత్తు కలుస్తున్నాడు ఆయన. దీని వెనకాల బీజేపీ డ్రైవ్ ఉంది. బీజేపీ ఇప్పటికీ కూడా అనుమానాస్పదమే. పొత్తు పెట్టుకుంటుంది అనే విషయంలో రూఢీగా చెప్పలేని పరిస్థితి. అయోమయమే నడుపుతారు వాళ్ళు వాంటెడ్గా. ఎందుకంటే వాళ్ళు కంపారిటివ్గా చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డే సేఫ్ అని ఇప్పటికీ భావిస్తున్నారు. చంద్రబాబుతో అనివార్యంగా, అంటే చంద్రబాబు గెలవగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంటే, చంద్రబాబు ఎక్కువ ఎంపీలు సాధించగలడు అని నమ్మకం ఉన్నప్పుడు చంద్రబాబుతో ఒక చిన్న ప్రేమాట నడుపుతారు, కానీ అది పూర్తి స్థాయి పొత్తో మద్దతుతో కాదు. అందుకని వాళ్ళు ఆలోచిస్తున్నారు కలవాలా వద్దా అనేది. జగన్మోహన్ రెడ్డిని అలా ఆప్షన్గా ఉంచారు తప్ప అతనితో కటీఫ్ చెప్పలా. కటీఫ్ చెప్పడానికి అసలు కలిసి పోటీ చేయలే వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో. వారి మానాన్ని వారు పోటీ చేశారు, వీరి మానాన్ని వీరు పోటీ చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. కానీ ఈ లిస్ట్ ఏదైతే 94 ప్రకటించారు వీళ్ళు, 94కి చాలామంది చాలా చోట్ల ఎవరైతే అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారో వాళ్ళు దూరం అయ్యారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనిపించట్లేదు ఏమిటి నెల్లూరు జిల్లాలో అని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఆయనకి ఇచ్చినా ఓడిపోతాడు ఆయన. ఆయన 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 పరిస్థితి బాలా నియోజకవర్గంలో, అందుకని ఆయన్ని తప్పించారు. అలాంటివి కొన్ని జరిగినాయి. అలాగే ఇంకొక అసలు విచిత్రమైనటువంటి ఇదేంటంటే దేవినేని ఉమా పేరు లేదు దానిలో. దేవినేని ఉమా పేరు ఎందుకు లేదు అనేది చర్చ. అంటే 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాదాపుగా నెంబర్ 2గా వ్యవహరించాడు ఆయన. అటువంటి దేవినేని ఉమ అంటే 300 కోట్లు తినేశాడు అనే ఎలిగేషన్ కూడా ఉంది ఆయన మీద. ఏది ఆ పోలవరం ప్రాజెక్టుని డ్రాగ్ చేస్తూ పట్టిసీమ నీటి మళ్లింపు కార్యక్రమం, ఆ ప్రాజెక్టు డిజైనింగ్, ఈ వ్యవహారాలు మొత్తం మీద ఆయన 300 కోట్లు సర్దాడు అనేది ఒక అభియోగం ఆయన మీద ఉంది. ఒకవేళ ఆ అభియోగాన్ని సీరియస్గా పట్టించుకున్నాడా చంద్రబాబు, దానిలో తనకు రావాల్సిన షేర్ రాలేదని ఏదైనా కోపంతో పక్కన పెట్టాడా అనేది చూడాలి. దేవినేని ఉమకి టికెట్ రాకపోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన అంశం. అయితే ఆనందించాల్సిన అంశం ఏంటంటే చాలా కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న పోలీస్ ఆఫీసర్ వర్ల రామయ్య ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చారు. ఇది కొంచెం ఆనందించదా. దళిత సామాజిక వర్గానికి చెందిన అతనికి టికెట్ ఇవ్వటం అనేది సమంజసమైనటువంటి నిర్ణయం. బ్రాడ్గా చూస్తే దాదాపు 60% పైన కమ్మవారికే టికెట్లు ఇచ్చారు. ఇందులో ఈ జాబితాలో 7% వరకు మాత్రమే కాపులు ఉన్నారు, 17 వరకు రెడ్లు ఉన్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనేది చర్చ కాదు. అంటే ఈ దేశంలో చాలా స్పష్టంగా దళితులకే టికెట్లు ఇవ్వాలి అనుకున్నప్పటికీ ఇవ్వలేని పరిస్థితి ఉంది సామాజికంగా. దీన్ని మార్చడంలో ఈ అన్ని పార్టీలు ఫెయిల్ అయినాయి. విజయవాడ సెంట్రల్ లాంటి నియోజకవర్గంలో ఒక దళితుడిని నిలబెట్టి గెలిపించుకోగలిగిన పరిస్థితి ఏ పార్టీకైనా ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా? కులం లేదు, మనుషులంతా ఒక్కటే అని మాట్లాడతారు, కానీ ప్రామినెంట్ నియోజకవర్గాల్లో విశాఖపట్నంలో బయట నుంచి వెళ్ళిన వాళ్ళే గెలుస్తున్నారు ఎప్పుడు. అలా బయట నుంచి తీసుకెళ్ళి ఒక దళిత నాయకుడిని అక్కడ ఎవరైనా సరే టికెట్ ఇచ్చి గెలిపించుకోగలమనే కాన్ఫిడెన్స్ పార్టీల్లో ఉందా అంటే అనుమానమే. అది లేకే. అంటే ఎస్సీలకి ఎస్పీలకి కేటాయించినటువంటి సీట్లు, రిజర్వ్డ్ సీట్లు వాళ్ళకే ఇస్తారు ఎలాగో. అవి కాకుండా జనరల్లో ఉన్నటువంటి సీట్లలో ఎస్సీ ఎస్టీలకి ఎక్కడైనా సీట్లు ఇస్తున్నారు. అక్కడక్కడ ఇచ్చిన చరిత్ర ఉంది. 1/6 మ్యాక్సిమం వెళ్ళినా అది 2% కంటే పైకి వెళ్ళదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ ఒక దళితుడిని పెడితే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళ సెంటిమెంట్లు దెబ్బతింటాయి, మనోభావాలు దెబ్బతింటాయి. అది తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులతో సహా
సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వాళ్ళు నిలబెట్టే అభ్యర్థులు అక్కడ ఏ సామాజిక వర్గం, ఏ కులం ప్రాధాన్యత వహిస్తోంది, అలాగే ఏ కులం అజమాయిషీ కులంగా ఉంది, ఎవరు చెబితే 10 ఓట్లు పడతాయి అనేదే క్రైటీరియా. ఒక ఏరియా ఒక కమ్మ భూస్వామి ఏలుబడిలో ఉంటే దాదాపు అందరూ కమ్మ కులం నుంచి అభ్యర్థులను నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ. అవును. అంతే తప్ప ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన, ఒక దళితుడిని అక్కడ నిలబెట్టి వీటితో క్వశ్చన్ చేయిద్దామనే ప్రోగ్రామ్ ఎవరు తీసుకోరు. ఎందుకు తీసుకోవట్లేదంటే భయం, ఓటమి భయం. అంటే కులం ఉంది సమాజంలో అని అంగీకరించడం. ఇప్పుడు 17% రెడ్లకి ఇచ్చారు, లేకపోతే 7% కాపులకి ఇచ్చారు, 60% కమ్మలకే ఇచ్చారని మాట్లాడుతున్నారు తెలుగుదేశం జాబితా మీద. దళితులకు ఎందుకు ఇవ్వలేదు అనేది కదా చర్చ పెట్టాల్సింది. మీరు తెల్లారు లేస్తే వీళ్ళు ఉద్ధారకులు అని మాట్లాడతారుగా. మా పార్టీ మనుషులంతా ఒక్కటే అంది, మా నాయకుడు ఆ సినిమాయే తీసాడని మాట్లాడతారు కదా వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ దీనిలో కనిపించినటువంటి దళితులు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇచ్చారు. మేజర్గా అగ్రకులాలకే పంపిణీ జరిగింది. సమాజంలో కులాధిపత్యం అనేది ఉంది అనేది చాలా క్లియర్గా ఈ జాబితా ఏదైతే వీళ్ళు ప్రకటించారో దానిలో స్పష్టంగా ఉంది. దీని మీద ఫైట్ చేయాలి ఎవడైనా చేయగలిగితే. దళిత సంఘాల వాళ్ళు ఇచ్చి గెలిపించుకోగలిగినటువంటి దమ్ము ఎందుకు లేదు అనేది ప్రశ్న. ఇచ్చి గెలిపించుకోగలము అని మీరు అనుకుంటే గెలిపించుకోవచ్చు, అలా గెలిపించుకునే సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. కానీ ఎందుకు గెలిపించుకునే ఎఫర్ట్ ఎందుకు పెట్టడం లేదంటే అవతల పార్టీ నుంచి ఎవరు నిలబడతారు, మనం ఎవరిని నిలబెట్టాలి, వాళ్ళెంత పెట్టాలి, వీళ్ళెంత పెట్టాలి, ఇది లెక్క. 30 కోట్లు నువ్వు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టగలవా? నువ్వు 30 పెడితే మేము ఒక 40 మొబిలైజ్ చేస్తాం. 100 కోట్లు వ్యవహారంగా మారిపోయింది సీట్లు అనేది. సినిమా బడ్జెట్ పెరిగినట్టే. మినిమం బడ్జెట్లో సినిమా తీయటం అంటే 100 కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 100 ఆ ఏరియాలో లేకుండా, డబ్బులు లేకుండా మీరు ఎంత పెడతారు, మేమెంత మొబిలైజ్ చేయాలి, ఈ లెక్కల్లోకి వచ్చేసరికి వాళ్ళు కొంత వీక్గా ఉంటారు. డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు అక్కడ కూడా. ఉన్నప్పటికీ వాళ్ళు డబ్బులు సూట్ కేసులు పట్టుకొచ్చి దగ్గర పెట్టినప్పటికీ వీళ్ళకి టికెట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల సెంటిమెంట్లు ఏమైనా గాయపడతాయా, వాళ్ళ మనోభావాలు గాయపడతాయా అని చూసి వీడిని ఆపేస్తారు. డబ్బులు పట్టుకొస్తారు దళితులు కూడా, పట్టుకొచ్చే స్థాయి దళితులు ఉన్నారు. ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లే. అదొక గొడవ నడుస్తోంది ఆల్రెడీ తెలుగుదేశం లిస్టు ప్రకటితమైన తర్వాత చాలా చోట్ల. నందిగామ నుంచి అమ్మాయికి తిరిగి ఇచ్చారు. ఎవరు? తంగిరాల ప్రభాకర్రావు కుమార్తెకి టికెట్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఈసారి గెలుస్తుందా అనేది అనుమానాస్పదమే. గెలుపు అనుమానమే అయినప్పటికీ టికెట్ అయితే ఆవిడకే ఇచ్చారు. అక్కడ ఆస్పిరెంట్లు ఉన్నారు. అయితే ఆస్పిరెంట్లు మాల సామాజిక వర్గం నుంచి ఉన్నారు, ఆ అమ్మాయి మాదిగా. అందుకని ఆ అమ్మాయి గెలిచేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన అధినాయకుడు. అందుకని తను చేసిన యాక్టివిటీ కూడా లేదు అక్కడ. ఆ అభిప్రాయం ఆ సెక్షన్స్లోనే ఉంది. అభ్యర్థిని మారిస్తే బాగుంటుంది అన్నారు. అక్కడ కొంతమంది పని చేస్తున్న వాళ్ళు అడుగుతున్నారు, ఆ సీట్ అడుగుతున్నారు, కానీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, అతని తాలూకా సెంటిమెంటు ఆ ఓట్ బ్యాంకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎంఐకి అని నమ్ముతున్నాడు ఆయన. అందుకని అక్కడ ఆస్పిరెంట్స్ని పక్కకి నెట్టేసి ఆ అమ్మాయికే సీట్ అనౌన్స్ చేశారు. వీళ్ళు పక్కకి వెళ్ళి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ ఏడుపులు రేపు పోలింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. ఇదే జరుగుతోంది ప్రతి చోట. అలాగే అనంతపురంలో నందమూరి బాలకృష్ణకి హిందూపురం ఇస్తారా ఇవ్వరా అని ఒక సందేహం ఉంది. ఆయన ఎంపీగా పంపిస్తారు అని, అసలు ఈసారి రాజకీయాల్లో నుంచి ఆయన పక్కకు వస్తాడని ఇలా రకరకాల పుకార్లు వినిపించినాయి. కానీ ఫైనల్గా ఆయనకి టికెట్ ఇచ్చారు, అనౌన్స్ వచ్చింది. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన సందర్భంగా ఆయన హిందూపూర్ నుంచి గెలిస్తే ఆయనకి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంటుంది. ఎందుకంటే 3వసారి గెలుపులోకి వస్తాడు ఆయన గెలిస్తే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల్సిన అగత్యం అయితే ఉంటుంది.
హరికృష్ణ గారికి ఇచ్చినట్టుగానే ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇస్తాడా, బాలకృష్ణకి ఏమి ఇస్తాడా అనేది చూడాలి. ఇది టోటల్గా లిస్టు. జనసేనకు సంబంధించి తెనాల నుంచి ఆలపాటిని పక్కన పెట్టి జనసేన నాయకుడికి ఇచ్చారు. భాస్కర్ రావు గారు అబ్బాయి మనోహర్ జనసేన నుంచి నిలబడుతున్నాడు. అక్కడ గెలుపు అంత ఈజీ కాదు, జనసేన గెలుపు అంత ఈజీ కాదు. కానీ మనోహర్కి ఇది కీలక సందర్భం. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తన ఉనికి చాటుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఏ మేరకు కష్టపడతాడైనా చూడాలి, కానీ అంత ఈజీ కాదు. వైసీపీ బలంగా ఉంది అక్కడ, ఆ ఏరియాలో బలమైన పోటీ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ సీట్ లేదు, పవన్ కళ్యాణ్ పేరు లేదు అసలు లిస్టులో ఎక్కడ. అంటే అక్కడ నుంచి భీమవరం నుంచి పోటీ చేస్తాడు అంటున్నారు. భీమవరం నుంచి పోటీ చేస్తే మేము గెలిపించుకుంటామని చెప్పి ఆ ఏరియాలో డామినెంట్ కులమైనటువంటి క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఆయన RRR రఘురామకృష్ణరాజు ఆల్రెడీ ఒక 3 నెలల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది అంటున్నాడు ఆయన. అంటే కాపులతో పాటు క్షత్రియ ఓట్ బ్యాంక్ కూడా బలంగానే ఉంది ఆ ఏరియాలో. కాబట్టి మేము గెలిపించుకుంటామని కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నాడు. కాబట్టి భీమవరం నుంచి పోటీ చేయొచ్చు ఆయన. ఇది టోటల్గా వీళ్ళ సీట్ల కేటాయింపు ప్రకటన. చాలా కసరత్తు చేశారు. విజయవాడ బోండా ఉమకి ఇవ్వటం, ఆ తర్వాత ఈయనకి పర్టికులర్గా దేవినేని ఉమాని పక్కన పెట్టడం. అలాగే పరిటాల కుటుంబం నుంచి ఇద్దరికి ఇస్తారు అని అనుకున్నారు, కానీ సునీత గారి పేరు ఉంది, శ్రీరామ్ పేరు కనిపించలేదు. మరి అతనికి ఇంకెక్కడైనా లాస్ట్ టైం ఇద్దరిని అకామిడేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈసారి ఇద్దరిని అకామిడేట్ చేస్తారా, లేదు ఒక టికెట్తో సర్దుకోమంటారా చూడాలి. బీజేపీ కోసం కొన్ని ఆపామని చెప్తున్నారు. ఆ బ్యాలెన్స్ సీట్లలో ఇంకా ప్రకటించాల్సిన వాటిలోనూ ఇప్పుడు ప్రకటించిన ఏరియాల్లో మిగిలిన వాటికి బీజేపీ క్లారిటీ వచ్చిన తర్వాత రెండో లిస్ట్ అంటున్నారు. కానీ బీజేపీ నుంచి క్లారిటీ ఏమి ఉండదు, వీళ్ళే లిస్టు ప్రకటిస్తారు. బీజేపీ ఉన్నట్టే పవన్ కళ్యాణ్ ఉండటం అంటే. అవును, బీజేపీ అంటే కృష్ణుడు కురుక్షేత్రంలో దుర్యోధనుడు కర్ణుడు వెళ్ళినప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు, నేను ఆయుధం పట్టుకోను, ఏ విధమైనటువంటి సాయుధ చర్యలు చేయను, అలా పక్క నుండి సలహాలు చెప్తాను, నేను ఒకవైపు, నా సేనలన్నీ యాదవ సైన్యం అంతా ఒకవైపు, ఈ 2 భాగాలు ఉన్నాయి నా దగ్గర, ఏది కావాలో అది తీసుకెళ్ళండి అని. ఇతన్ని తీసుకెళ్ళి నేనేం చేసుకోను, ఆ సైన్యం కావాలి కానీ అని అనుకుంటాడు దుర్యోధనుడు. కృష్ణుడు చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ఇద్దాం ముందు కోరుకునే అవకాశం, అంటే ఇది కుట్రా అనుకుంటాడు దుర్యోధనుడు. వాడు సైన్యాన్ని కోరుకుంటాడు, కృష్ణుడు ఒక్కడిని తీసుకెళ్ళి నేనేం చేయను, పైగా ఆయుధం పట్టుకొని అంటున్నాడు ఆయన. అప్పుడు అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటాడు, తాను తీసిన గోతులో తానే పడ్డాడు కృష్ణుడు అనుకుంటాడు ఆయన. అనుకుని ఆ సైన్యాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇది గుర్తొస్తోంది ఇప్పుడు ఈ పంపకం చూస్తే. ఎవరి పద్ధతిలో వాళ్ళు మేము న్యాయం చేస్తాం అనుకుంటున్నారు, కానీ ఒక అసమతుల్యం అయితే కనిపిస్తోంది టోటల్ జాబితాలో. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలతో పోలిస్తే నిలబడే టీం లాగా కనిపించడం లేదు, అది వాస్తవం. సార్, టీడీపీలో దళితుల పరిస్థితి గురించి మీరు చెప్పారు కదా సార్, అంటే ఎలా సీట్లు ఇచ్చారని. మరి వైసీపీలో ఇప్పటివరకు కొంతమంది అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది విడతల వారిగా. మరి దళితుల పరిస్థితి వైసీపీలో ఎలా ఉంది, దళితుల పట్ల వైసీపీ తీరు ఎలా ఉంది సార్? వాళ్ళు కొంత అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ కూడా ఇదే వాతావరణం ఉంది. అక్కడ కూడా అంటే ఓపెన్ కేటగిరీ ఏరియాలు, ఓపెన్ ఏరియాల్లో సర్వకులాలు సమానంగా పోటీ చేస్తున్న ఏరియాలో దళితులకు ఎందుకు సీట్లు ఇవ్వడం లేదు అనే ఇష్యూ దగ్గరకు వస్తే వైసీపీ కూడా తక్కువేం కాదు. వైసీపీ మాత్రమే కాదు, కమ్యూనిస్టు పార్టీలు కూడా తక్కువేం కాదు. కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే ఆలోచిస్తాయి. ఇప్పుడు కడపలో ఒక
రెడ్డి నాన్ రెడ్డికి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్కు ఉంది గతంలో. అంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ, అక్కడ ముస్లిం నుంచి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉంది. ఈ రోజుకి ప్రామినెంటే వాళ్ళు కడప ఏరియాలో. అలాంటి కొన్ని చెదురుమదురు సంఘటనలు తప్ప సీరియస్గా ఇప్పుడు తిరుపతి ఉంది, లేకపోతే విజయవాడ సెంట్రల్ ఉంది, వైజాగ్ ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి సీట్లలో మీరు దళితులను ఏమైనా నిలబెట్టి గెలిపించుకోగలరా? కులం లేదు, మతం లేదు అని చెప్పి మీ సిద్ధాంతాలు చెప్పి గెలిపించుకోగలిగిన పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు వాళ్ళందరూ. ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ ఏరియాలో యాజమాన్య కులాలు, ఆధిపత్య కులాల తాలూకా మనోభావాలు గాయపడతాయేమో అనే భయం ఈ అన్ని పార్టీలకి ఉంది, వైసీపీకి కూడా ఉంది. కాకపోతే కంపారిటివ్గా ఒక 4 సీట్లు అదనంగా ఇచ్చినట్టుగా కనిపించవచ్చు. అది అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే ఈసారి ఎన్నికల్లో కనిపించబోయే సత్యం, కమ్మ సామాజిక వర్గం చాలా కన్సాలిడేట్ అయి ఉంది తెలుగుదేశం వెనకాల. గతంతో పోల్చినా కూడా కొంచెం ఎక్కువే కన్సాలిడేట్ అయి ఉన్నమాట వాస్తవం. రాజకీయ అభిప్రాయాలను పక్కన పెట్టి మరీ తెలుగుదేశాన్ని గెలిపించాలి అనేటువంటి ఒక భావనతో వాళ్ళు ఉన్నారు. అది జరిగింది, అది కాదనలేని వాస్తవం. దాదాపుగా 70% పైన కన్సాలిడేట్ అయి ఉన్నారు. ఈ పరిస్థితి రెడ్డి సామాజిక వర్గంలో లేదు. వాళ్ళు టోటల్గా వైసీపీతో కన్సాలిడేట్ అయ్యి లేరు. అందుకనే రెడ్డి సామాజిక వర్గానికి లైన్ వేస్తూ వీళ్ళు సీట్ల సంఖ్య పెంచారు రెడ్లకి తెలుగుదేశంలో. అక్కడ కన్సాలిడేట్ అయ్యి లేరు అనే బాధ వాళ్ళకి ఉంది, వైసీపీకి కూడా ఉంది. వాళ్ళు పోలిక పెట్టి మరీ మాట్లాడుతున్నారు. కాబట్టి కాపు ఇతర సామాజిక వర్గాలకు కొంతమేరకు న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా, న్యాయం చేయటం ద్వారా తమ ఓట్ బ్యాంకును పెంచుకునే ప్రయత్నంలో భాగంగా దళితులకు కొంచెం వీళ్ళకంటే ఎక్కువ సీట్లు ఇవ్వచ్చు, 1-2. కానీ అది వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో సైద్ధాంతికంగా ఆలోచించి చేస్తున్నది కాదు, అనివార్య పరిస్థితుల్లో నుంచి చేస్తున్నది. అదే తప్ప సైద్ధాంతికంగా మనం ఇలా వెళ్ళాలి అని ఒక దృక్పథంతో చేస్తున్న పని కాదు. అది అనివార్యమై చేస్తున్నారు అంతవరకే. కానీ వాళ్ళది కూడా గెలిపే లక్ష్యం, ఆధిపత్య కులాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవటమే వ్యూహం. అందుకనే ఆ పార్టీలో కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది బలంగానే. అంటే గుంటూరు, కృష్ణా జిల్లాలు కొంచెం కమ్మ సెంట్రిక్గా ఉంటాయి, పశ్చిమ గోదావరి కూడా. ఆ 3 జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఒక మేరకు ప్రభావం ఉంటుంది, నెల్లూరు జిల్లా కూడా తక్కువే. ఈ పద్ధతిలో కనుక వెరిఫై చేస్తే వీళ్ళు కూడా కొంత కమ్మ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎలాగూ కేసినేని నాని అక్కడే ఉన్నాడు, కొడాలి నాని అక్కడే ఉన్నాడు, వల్లభనేని వంశీ అక్కడే ఉన్నాడు. ఉంటాడా ఊడతాడా అనేది అనుమానం అయింది, ఉండొచ్చు అని ఆశిద్దాం. అలా ఆ ఏరియాలో 3 పెద్ద నేతలు ఉన్నారు. వాళ్ళు అంటే మొబలైజ్ చేయగలిగిన వారు, మాట్లాడగలిగినటువంటి కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ ఉంది. దేవినేని అవినాష్ కూడా అక్కడే ఉన్నాడు, దేవినేని నెహ్రూ గారి వారసుడు. కాబట్టి కమ్మ కమ్యూనిటీ కూడా వైసీపీతో ఉంది కొంత, దాన్ని కాదనలేదు. రెడ్డి సామాజిక వర్గం ఎలా మాతో ఉందని వీళ్ళు చెప్తున్నారు, అలా వాళ్ళు ఉన్నారు. అందుకని వైసీపీ కూడా ఏదో జనోద్ధరణ కార్యక్రమం చేస్తుందని నేను అనుకోను. అది కూడా వాళ్ళకి గెలిపే లక్ష్యం. కంపారిటివ్గా తెలుగుదేశం కంటే కూడా కొంచెం సామాజిక న్యాయం పాటించినట్టుగా నటించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. సామాజిక న్యాయం పాటిస్తున్న, ఆల్రెడీ ఆ మాట కూడా అనేసాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట. సామాజిక న్యాయం చేస్తున్నట్టుగా మేము కనిపిస్తాం, మా జాబితా చూస్తే అర్థమవుతుంది అని. ఆ వాతావరణం తెలుగుదేశం జాబితాలో కనిపించాలి. ఆ మేరకు వైసీపీ సక్సెస్ అయ్యి